శ్రావణి. వెల్కమ్ టు మహాలక్ష్మి ఆర్గానిక్ టెర్రస్ గార్డెన్. ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోజ్ ప్లాంట్ వచ్చి బాల్కనీలో పెట్టామండి. 5 అవర్స్ ఎండ తగులుతుంది బాల్కనీలో, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు. ఈ ప్లాంట్కి వచ్చి పక్కనే తులసి ప్లాంట్ ఉండిందండి. ఆ ప్లాంట్కి మిల్లీ బగ్స్ లాంటివి ఉంటే అవి ఈ ప్లాంట్కి వచ్చేసాయండి. ఇక్కడ చూడండి, దానివల్ల లీవ్స్ కూడా స్పాట్స్ వచ్చి ఎలా ఊడిపోతున్నాయో. మామూలుగా రోజ్ ప్లాంట్కి అయితే ఫంగస్ డిసీజ్ వస్తుందండి, అంటే ఆకులపైన మచ్చలు వస్తాయి, ఇంకా డైబ్యాక్ డిసీజ్ వస్తుంది. అవి తెలుసు నాకు. ఇదైతే నేను కొత్తగా చూస్తున్నాను. మినీ బగ్స్ లాగే ఉన్నాయి, కానీ పైన వాటి చర్మం వచ్చి గట్టిగా ఉంది. అలా పట్టుకుంటే మాత్రం లోపల లిక్విడ్ ఉంటుంది, వాటికి గట్టిగా పట్టేస్తాయండి. ఇవైతే పట్టేసి రసం పీల్చేస్తాయి ఆ కొమ్మలన్నింటికి. పీల్ చేస్తే అవి నల్లగా అయిపోతున్నాయండి, కొమ్మలు నల్లగా అయిపోయి. అక్కడ చూస్తున్నారు కదా ఎన్ని, అదంతా వైట్ స్పాట్స్గా ఉన్నాయన్నీ అవేనండి. అలా తీస్తే చేప పొలుసులు ఉంటాయి కదండి, అలా ఉన్నాయి అవి. మామూలుగా అయితే బ్రష్తో, అంటే నీమ్ ఆయిల్ పూసి బ్రష్తో రబ్ చేస్తే వచ్చేస్తాయంట, తర్వాత తెలిసింది నాకు. నేనైతే చేత్తోనే తీసేసానండి. ఈ కొమ్మ చూసారా, పచ్చగా ఉంది. అవి పట్టిన కొమ్మేమో బ్లాక్గా అయిపోయింది చూడండి. అయిపోయి పైనుంచి అలా ఎండిపోతూ వస్తున్నాయి కొమ్మలన్నీ. అలాగన్నీ కొమ్మలు ఎండిపోయాయంటే ఇంకా చెట్టు చచ్చిపోతుందండి. మేము పట్టించుకోలేదు, నెగ్లెక్ట్ చేసాము. ఏం కాదులే అని చెప్పేసి అలా వదిలేసేసరికి అది ప్లాంట్ మొత్తాన్ని ఇలాగా చంపేస్తుంది, రసం అంతా పీల్చేసి కొమ్మలకి. ఆకులు కూడా అన్నీ రాలిపోయాయండి. చిగుళ్ళ దగ్గర కూడా పట్టేస్తున్నాయి ఇవైతే. కణుపుల దగ్గర చిగుళ్ళు వస్తాయి కదా, వాటికి కూడా పట్టేసి రసం పీల్చేస్తున్నాయి. మామూలుగా అయితే నీమ్ ఆయిల్, కుంకుడుకాయ రసము వాటర్లో కలిపి వీక్లీ వన్స్ స్ప్రే చేస్తాము. ఇది ఇంకా ఎక్కువ స్టేజ్లో ఉంది కాబట్టి, ముదిరిపోయింది కాబట్టి నీమ్ ఆయిల్ ఇంకా డైరెక్ట్గా అప్లై చేయాలండి. అలాగా ఇన్ఫెక్టెడ్ లీవ్స్ అన్నీ తీసేస్తాను. ఈ కాండం అంతా, కాడలన్నింటికి అవన్నీ అలాగ తీసేసుకోవాలండి హ్యాండ్తో. ఆల్మోస్ట్ అన్ని కాడలకి పట్టేస్తున్నాయి ఇవి. తర్వాత నీమ్ ఆయిల్ తీసుకోవాలండి, వేప నూనె. ఇది కాన్సన్ట్రేటెడ్ అండి, చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఆ కాడ పచ్చగా ఉంది చూడండి, ఇవి వచ్చి నల్లగా అయిపోయినాయి. అవి పట్టిన దగ్గరంతా బ్లాక్గా అయిపోయింది చూడండి, రసం పీల్చేసి ఎలా తయారైందో. ఎండిపోతున్నాయి కొమ్మలు కూడా. ఆ ఎండిపోతున్న కొమ్మల్ని కట్ చేసేస్తాను, ఎందుకంటే మొక్కకి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మామూలుగా అయితే వర్షాలు పడేటప్పుడు మొత్తం ప్రూనింగ్ చేయొచ్చండి, కింద నుంచి చిగుళ్ళు వచ్చేస్తాయి. కానీ ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్ వస్తుంది కాబట్టి ఇలాగ మొత్తం ప్రూన్ చేయలేము. చేస్తే చెట్టు చనిపోయే అవకాశం ఉంటుందని ఆ ఎండిపోయిన కొమ్మల వరకే కట్ చేస్తున్నాను. కట్ చేసిన దగ్గర మనము వేప నూనె పుయ్యాలండి, అంటే ఫంగస్ డిసీజ్ రాకుండా. అలా ఫ్లాట్గా కట్ చేశాను, అంటే ఫంగస్ ఎక్కువ దానిపైన ఉండకుండా పోతుంది అలా కట్ చేస్తే. ఒక కొమ్మకి లీవ్స్ ఉన్నాయండి. ఇప్పుడు నీమ్ ఆయిల్ తీసుకొని డైరెక్ట్గా అప్లై చేస్తాను. వేప నూనె అండి ఇది. మీరు కావాలంటే ఇంకా కాటన్తో అప్లై చేసుకోవచ్చు, నేను డైరెక్ట్ హ్యాండ్తోనే అప్లై చేస్తున్నాను.
అలా కట్ చేసిన దగ్గరంతా అలాగా అప్లై చేస్తానండి వేప నూనె. ఇన్ఫెక్షన్స్ ఏమీ రాకుండా ఉండడానికి. ఎక్కువ అప్లై చేయకూడదండి. ఎక్కువ చేసినా కూడా అది కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన మొక్కకే డేంజర్ అవుతుంది. వేప నూనెలో మనం చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఆ తర్వాత వేప నూనె తీసుకుని మిల్లీ బగ్స్ లాంటివి ఉన్నాయి కదా, అవి పట్టి ఉన్న దగ్గరంతా అలాగ కింద నుంచి పైకి వేప నూనె అప్లై చేశాను. ఆ కణుపుల దగ్గర చిగుర్లు ఉన్నాయండి. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కణుపులు దగ్గర వదలకుండా కూడా పూసేసాను వేప నూనె. అలా పూయకూడదు. ఎందుకంటే ఆ కణుపులు ఉండే దగ్గర చిగుర్లు వస్తాయి. ఇలా వేప నూనె పూసేసామంటే అవి మాడిపోతాయండి. అందుకని మీరైతే జాగ్రత్తగా చేయండి. మీకు ఎలాంటి డిసీజెస్ వస్తే మీ మొక్కకి. ఆ కణుపుల దగ్గర కూడా పట్టేస్తున్నాయండి, అవి రసం పీక్ చేస్తున్నాయి ఆ చిగుర్లకి. చూసారా? అలాగా హ్యాండ్తో తీసేయాలి కానీ అక్కడ వేప నూనె అప్లై చేయకూడదు. నేను తొందరలో అలాగా పూసేశాను వేప నూనె అయితే. మీరు మాత్రం అలా చేయకండి. చిగుర్ల దగ్గర వదిలేసి మిగతా భాగంలో వేప నూనె పోయండి. అప్పుడు అక్కడ నుంచి చిగుర్లు వస్తాయి. చిగుర్ల దగ్గర అయితే చేత్తో తీసేయండి, అవి పట్టి ఉంటే అక్కడ మాత్రం కనుపుల దగ్గర. ఈ వేప నూనెకి అవి మాడిపోతాయండి, అసలుకి చనిపోతాయి. వేప నూనె చాలా పవర్ఫుల్ అండి. మార్చ్ 29 అండి. ఇక్కడ కింద చూడండి చిన్న చిన్న చిగుర్లు వస్తున్నాయి, కొమ్మలు. మొక్క అడుగు భాగంలో నుంచి వస్తున్నాయి అవి. పైనంతా వేప నూనె పూసేసేసరికి వాటికి పాపం చిగుళ్ళు రావడానికి ఎక్కడ అవకాశం లేదు, మాడిపోయాయి అవన్నీ. ఇక్కడ ఒక కొమ్మకు వచ్చిందండి ఆకు. చిగుర్ల దగ్గర కూడా అవి పట్టి రసం పీల్చేస్తున్నాయి కాబట్టి చాలా చిగుర్లు కూడా నల్లగా అయిపోయాయండి వాటి వల్ల, మిల్లీ బగ్స్ లాంటి వాటి వల్ల. ఈ పైన మాత్రం చిగురు బాగుంటే ఇక్కడ నుంచి కొత్త ఆకులు వచ్చాయి, మొగ్గ కూడా వచ్చిందండి ఇక్కడ. ఆ పాట్లో వేరే మొక్కలు ఉన్నాయి, అవి తీసేయాలండి, లేకపోతే ఆ మొక్కకి ఎనర్జీ సరిపోదు. బంతి మొలకలు ఉన్నాయి చూడండి. ఇక్కడ మొగ్గ వస్తుందండి. ఏప్రిల్ 8 అండి, మొగ్గ వచ్చింది చూడండి. వీటికి మాత్రం చిగుర్లు రాలేదండి, కొంచెం వచ్చాయి కానీ అవి కూడా పోతున్నాయి. ఈ పాట్లో అయితే కొన్ని బంతి మొలకలు తీసేసామండి, ఇంకా తీయాలి. అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకో 2 days తర్వాత అండి. ఇక్కడ చూడండి ఏప్రిల్ 15 అండి. కింద నుంచి కొమ్మలు వస్తున్నాయి కదా చిన్న చిన్నవి, అవి పెద్దగా వచ్చేసాయి. ఆ పాట్లో చుట్టూ ఉండే బంతి మొలకలన్నీ తీసేసామండి. ఇప్పుడు మొక్కకి బాగా ఎనర్జీ అందుతుంది. ప్లాస్టిక్ బాటిల్లో వచ్చి కంపోస్ట్ పెట్టాము, కిచెన్ వేస్ట్ కంపోస్ట్. కింద నుంచి చూడండి ఎంత బాగా వస్తున్నాయో కొమ్మలు. సమ్మర్ అయినా కూడా చాలా బాగా వస్తున్నాయండి. ఇవి మాత్రం ఇలాగే ఉన్నాయి, ఫ్లవర్ పెద్దదైందండి ఇక్కడ. డిసీజ్ ఉండే ప్లాంట్ పక్కన పెట్టకూడదండి, మనము ఇప్పుడు చూసుకోవాలి, ఎప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఒక మొక్కకి ఇంకో మొక్కకి మధ్యలో గ్యాప్ ఉండాలి. ఇక్కడ చూడండి ఈ కొమ్మలు కూడా ఎండిపోతున్నాయి. కిందన చిగుర్లు వస్తున్నాయి కాబట్టి ఇవి కట్ చేసినా ఏం కాదు, మనకి కట్ చేసేయచ్చు, ఇంకా ప్లాంట్కి ఏం కాదు. ఆ కొమ్మలు ఉన్నాయి కాబట్టి మొక్క బతికిపోతుందండి, ఇవి కట్ చేసేయచ్చు. అక్కడ చూడండి, అక్కడ మొగ్గ కూడా వస్తుంది ఆ కొమ్మకి. ఈ మధ్యలో అయితే మేము ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ ఇచ్చామండి చౌహాన్ క్యూ టెక్నిక్స్లో. ఇంకా ఒకసారి బియ్యం కడిగి నీళ్ళు ఇచ్చాము. ఇంకా బాటిల్లో ఉండే కిచెన్ వేస్టే లిక్విడే అందుతూ ఉంటుందండి మొక్కకి. కుండీలో ఉండే మొక్కలన్నీ తీసేసాము.
ఇక్కడ చూడండి కట్ చేస్తున్నాను. ఇప్పుడు కింద కొమ్మలు వచ్చున్నాయి కాబట్టి ఇవి కట్ చేసేసినా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఇది కూడా కట్ చేసేస్తాను. చూడండి ఇవి ఎలాగా మాడిపోయాయో నల్లగా. ఇప్పుడు ఈ కొమ్మ కూడా మనం కట్ చేసేసుకోవచ్చండి, ఏం కాదు. ఇవి ఉన్నాయి కదా కింద, మనకి మొక్క సేఫ్గానే ఉంటుంది. ఇవి చూడండి కింద నుంచి వచ్చాయి కొమ్మలు, బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా కొన్ని కొమ్మలు ఉన్నాయండి ఎండిపోయినవి, అవి కట్ చేయాలి. ఇప్పుడైతే ఈ కొమ్మ కట్ చేసేస్తాను. అలాగా కొంచెం కొంచెం మొక్క కోలుకుంటూ ఉండనంగా మనము పాత కొమ్మల్ని కట్ చేసేసుకోవచ్చండి. ఆ కొమ్మలకి ఎనర్జీ వచ్చి ఇంకా బాగా వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఏప్రిల్ 25 ఇది మొగ్గ వచ్చింది చూడండి. ఆ కొమ్మకి పైన కొమ్మలన్నీ కట్ చేసేసాను కదా పాతవి, ఇవి బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక మొగ్గ వస్తుందండి. చిగుర్లు కూడా చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయి. ఆ కట్ చేసేసిన కొమ్మలు ఇక్కడ గుచ్చానండి, చిగుర్లు వస్తాయేమోనని, కానీ అవి రావు, వేస్ట్ అండి, పడేసేయాలి వాటిని. మేము తర్వాత ఎగ్ షెల్స్ ఇచ్చామండి, బనానా పీల్స్ వేసాము ఇక్కడ ఈ మట్టిలో. ఇవి చాలా మంచి ఫర్టిలైజర్ అండి ఈ రోజ్ ప్లాంట్కి. సమ్మర్లో చూడండి కిచెన్ వేస్ట్ వేసినట్టు అలా డ్రై అయిపోతుందండి, ఫంగస్ ప్రాబ్లం ఏం రాదు మనకి. ఇక్కడ చూడండి ఏప్రిల్ 30 ఎంత బాగా పూసిందో చూడండి ఈ ఫ్లవర్. ఈ కలర్ చాలా బాగుంటుందండి. ఇది ప్లాంట్ ఎక్కడ చనిపోతుందో అనుకున్నాము, ఎలాగో సేవ్ చేసుకున్నాము. చూడండి ఈ ఫ్లవరు ఎండ పడిందంటే లైట్ గోల్డ్ కలర్గా కనిపిస్తుంది పైన. చాలా బాగుంటుందండి ఈ ఫ్లవర్ చూడడానికి. ఇది హైబ్రిడ్ రోజ్ అండి. ఇక్కడ కూడా ఒక మొగ్గ వచ్చింది, ఈ ఫ్లవర్ కూడా వస్తుంది ఇంకా. లీవ్స్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, హెల్తీగా ఉన్నాయో. అప్పటి నుంచి 1 మంత్ కదండి, 1 మంత్ నుంచి అలాగే ఉంది. ఆ కిచెన్ వేస్టే బాటిల్ పై వరకు ఇస్తే కిందకి వెళ్ళిపోయింది చూడండి. బాల్కనీలో ఇలా పెయింటింగ్స్ వేసుకుంటే పాట్స్కి చూడడానికి చాలా బాగుంటుందండి. అది వర్లీ ఆర్ట్, మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూసారు కదండి నా రోజ్ ప్లాంట్ని ఇలా సేవ్ చేసుకున్నాను. మీ ప్లాంట్స్కి ఇలాంటి డిసీజ్ వస్తే మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.